అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక 2 డేస్ 3 డేస్ గ్యాప్ అయితే వచ్చేసింది కదా. ఎందుకు వచ్చింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. యాక్చువల్గా థర్స్డే రోజు నేను వీడియో తీసి అప్లోడ్ చేసేసిన ఆల్రెడీ. ఫ్రైడే అండ్ సాటర్డే ఈ 2 డేస్ నేను వీడియోస్ తీయలేకపోయినా వచ్చేసి సండే రోజు వీడియో అనమాట. అయితే ఫ్రైడే సాటర్డే నేను ఎందుకు తీయలేదంటే యాక్చువల్గా ఫ్రైడే రోజు తీద్దాం అనుకున్నా, కాకపోతే ఆ రోజు తీయడం స్టార్ట్ చేయలే, అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. నేను షెడ్యూల్ చేసిన వీడియోస్ ఏమో ఫ్రైడే వరకు ఉండే. సో అందుకని చెప్పి సాటర్డే సండే మండే ఈ 3 డేస్ సాటర్డే దాకా ఉండే, ఫ్రైడే దాకా ఉండే, సాటర్డే సండే మండే ఈ 3 డేస్ వీడియోస్ అయితే లేవు. ఊరు వెళ్ళాల్సి వచ్చింది అంటే యాక్చువల్గా ఇది నేను చెప్పని అవసరం లేదు, కాకపోతే ఎవరైనా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ పేరెంట్స్ గనక వీడియో చూస్తే యూజ్ అవుతుంది అని చెప్తున్నా. వాళ్ళ బాబు అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు 8 months ఓల్డ్. మిన్ను బేట తర్వాత పుట్టినలేండి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, అన్నయ్య అంటారు చిన్న బాబు అంటారు అని చెప్పేసి. మంచం పై నుంచి పడిపోయాడనమాట. సో అదేంటి ముక్కుకి నోరుకి తగిలేసి కొంచెం బ్లడ్ వచ్చింది అని అత్తమ్మ మాకు జరిగిన 2 డేస్కి చెప్పారు. మరి జరిగిన రోజు ఎందుకు చెప్పలేదో నాకైతే తెలీదు. ఇంకా చెప్పిన తర్వాతకి మనసు ఒప్పుతుందా? అందులోకి చిన్న పిల్లలు కదా, మనసు ఒప్పలేదు. సో ఎట్లా అయినా వెళ్ళి చూడాలని చెప్పి మా హస్బెండ్ బయటికి వెళ్ళినోడు వచ్చి నేను ఊరు వెళ్తాను రేపు పొద్దున వచ్చేస్తా అని చెప్పిండు. ఇంకా నేను సీరియస్ అయిపోయినా. అదేంది డ్యూటీ చేసేటోడివి డ్యూటీ మానుకొని పోయినావు, ఇంట్లో ఉండేది చూడ్డానికి రాలేదు అనేసి ఇంట్లో అనుకోకపోయినా బయట వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు. ఒకరితో మాట నేను పడను అని చెప్పిన. ఇద్దరం పోదాం పదా, ఏం కాదు నేను కూడా నెక్స్ట్ డే వచ్చేస్తా, ఇద్దరం వెళ్ళి చూసేసి వచ్చేయచ్చు అని చెప్పేసి అప్పటికప్పుడు రెడీ అయ్యి వెళ్ళిపోయినాం. ఇల్లు కూడా గందరగోళం. అసలు అప్పుడు ఒక షార్ట్ అయినా తీయాల్సింది. నేను కొంచెం చిన్నగా ఏదైనా అయితేనే టెన్షన్ పడిపోతాం, అట్లాంటిది పిల్లలకు అనేసరికి నాకు ఏం అర్థం కాలేదు. సో అనుకోకుండా అలా వండినవన్నీ అలానే వండిపోయినాయి. ఇల్లు అలానే, బట్టలు అలానే, ఊరైతే వెళ్ళిపోయినాం. పని చేసుకుంటుందంట. సో వాడు పడుకున్నాడు కదా అని చెప్పేసి తను పని చేసుకుంటుంటే వాడు లేచి ఆడుకోవడం చేసి ఎప్పుడు పడిపోయిండో మరి మంచం మీద నుంచి అంటే ఇప్పుడే పాకడం స్టార్ట్ చేసిండు. సో ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి ఖచ్చితంగా. హాస్పిటల్కి అయితే వెళ్తే స్కానింగ్ అవన్నీ తీసిరంట. తలకి ఏమైనా తగిలిందా, ఏమైనా ప్రాబ్లమా అని చెప్పేసి. ప్రజెంట్ అయితే ఏమీ అవ్వలేదని చెప్పి రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. కాకపోతే కొంచెం తాకడం వల్ల బ్లడ్ వచ్చింది అంతే అని చెప్పారు. సో ఫైనల్లీ హీఈస్ సేఫ్. చూసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే బయలుదేరిపోయినాము. ఉందాం అనుకున్నాం, కాకపోతే అప్పటికే మా హస్బెండ్ 4 days లీవ్, మళ్ళీ ఇదో 2 days ఇంకా తిట్టేస్తారని చెప్పి వచ్చేసినాము. సో ఆ ఎఫెక్ట్ ఈ రోజు చూపిస్తుంది నాకు. చూసిరా, పోయే రోజు బట్టలు, వచ్చిన రోజు బట్టలు అన్నీ కలిపితే ఇన్ని బట్టలు అయిపోయినాయి. అసలు ఇవన్నీ ఉతికే లోపు నాకు ఖచ్చితంగా 1.5 hour పట్టింది. వేయగానే ఒక తీగ తెగి కింద పడ్డాయి. మళ్ళీ బట్టలన్నీ జాడించుకొచ్చి మళ్ళీ ఇంకో తీగ పైన అయితే వేసిన. ఇది వాళ్ళ వ్లాగ్. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు